ఇవ్వడం వల్ల నేను తొందరగా ముగించుకుంటా. చెప్పాల్సింది సూటిగా చెప్తా, సుత్తి లేకుండా. మనం బానిసలమా? వినబడతలే? మనం బానిస బతుకులు బతకాలా? మరేం చేయాలి? మనందరి లోపల ఇక్కడ ఏనుగంత బలం మనకుంది. కానీ ఆ ఏనుగుకి సంఖ్యలేసి ఒక కాపలాధారి మనలందరినీ కూడా బంధించిండు. ఆ సంఖ్యలని ఇప్పటికీ కూడా మనం ఇంకా తెంపుకోలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ సంఖ్యలు తెంపుకుంటే మనకి ఎంత బలం ఉంటుందో చూపిస్తున్నాడు ప్రవీణ్ కుమార్ సార్. మరి ఆ సంఖ్యలు తెంపుకొని మన మొదటి అడుగు ఈ మునుగోడు గడ్డ మీద వేస్తున్నాం. మరి విజయం మనదేనా? అయిపోయింది. అసలు నేను స్పీచ్ ఇవ్వడం కూడా ఆపేసినా పర్లేదు. ఇక్కడికి అందరు ఏ గుర్తుకు ఓటేస్తారు? ఏను గుర్తుకే. మరి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకోవాలి మనం. ఈ ఎలక్షన్లు ఏందో కానీ, ఈ ఉప ఎన్నికలు ఏందో కానీ, మన ఒక చిన్నదొర వచ్చిండు, దత్తత తీసుకుంటా అని అన్నాడు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే ఏమైంది? మన బిడ్డలు 18 ఏళ్ళు దాటిన వెంటనే మన బిడ్డలకి చదువు ఆపేసి పెళ్లి చేస్తారు. 18 ఏళ్ళు దాటిన వెంటనే మన పిల్లలకు చదువు ఆపేసి కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి పెళ్లి చేస్తారు. మరి అదే 18 ఏళ్ళు దాటిన పిల్లలకు బర్రెలు గొర్రెలు అని చెప్పేసి ఇంకా గొర్రెలు కాపరిగానే ఉండాలని చెప్తున్నారు. మరి అదే విధంగా పెద్ద దొర, ఆయనేం తక్కువ కాదు. ఆయన మందు పేరే కేసీఆర్ మందు అయిపోయింది. కేసీఆర్ మందు అని చెప్పి కొనుక్కుంటారు. చిన్న పిల్లలు 15 ఏళ్ళు 16 ఏళ్ళున్న మన బిడ్డల భవిష్యత్తు ఆ విధంగా మీరు ఇస్తారా? అట్లాంటి వాళ్ళ చేతుల్లో మీ బిడ్డల భవిష్యత్తును పెడతారా? పెట్టొద్దు. మరి మన అందరి దగ్గర ఓటు అనేది ఎంతో అమూల్యమైనది. 75 సంవత్సరాల నుంచి వీళ్ళు పాలిస్తున్నారు, మీరు అందరూ చూస్తున్నారు. 8 సంవత్సరాలు మన తెలంగాణ అన్నారు, పాలిచ్చిళ్ళు 2 సార్లు ఓటేసినాం, ఏమైంది? గదే గతి. మరి ఇప్పుడు టీఆర్ఎస్కి ఓటేస్తే మన బతుకులు మారుతాయా? బీజేపీకి ఓటేస్తే మన బతుకులు మారుతాయా? కాంగ్రెస్కి ఓటేస్తే మన బతుకులు మారుతాయా? కానీ బీఎస్పీకి, బహుజన్ సమాజ్ పార్టీకి, ఏను గుర్తుకి ఓటేస్తే మీ భవిష్యత్తు మారుతుందా? మీకు ఇవిష్టం అని కాదు, గెలవక ముందే అధికారం ఇస్తామని అంటున్నారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులం. మరి కలిసి ముందుకు పోదామా? ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇక్కడ గెలుపు ఎట్లా ఉంటదంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతుంది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో 70 అసెంబ్లీ టికెట్లు మనకిస్తే విజయం ఎవరిది మిత్రమా? మనదే. మరి ఈ గడ్డ పైన భారీ మెజారిటీ తోటి మీ అందరు మన శంకరాచారి అన్న గారిని గెలిపించాలి. మరి ఇక్కడ అయిపోయింది. చిన్నదొర గురించి మాట్లాడినా. మరి ఇంకొక అన్న ఉన్నాడు, రాజన్న. ఇక్కడ నేను ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నా. నాకు చేతనైనంత బహుజన వాదాన్ని ముందుకు తీసుకొని వెళ్దామనేసి బహుజన మూమెంట్ని ఎత్తుకున్నా, నీలి జెండాని ఎత్తుకున్నా. నాది త్యాగం కాదు, బాధ్యత. మా అమ్మకి వచ్చిన రోజు కాలు గుచ్చుకుంది ఏదో, అయినా కూడా కుంటుకుంటా పోయింది ఊరికి. వచ్చింది బాధ్యతగా, నేను వచ్చిందే దానికి ప్రచారం చేయడానికి. ప్రతి ఒక్క బిడ్డకి ఎందుకు ఏనుగు గుర్తుకి ఓటేయాలో చెప్తా అని చెప్పి ముందుకెళ్ళింది. మరి మా నాన్న కూడా ఫీవర్ వచ్చింది, 2 వారాలు బెడ్ మీద ఉండాలి అని అన్నాడు డాక్టర్. నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడే కూర్చొని, ఇక్కడే పడుకొని, ఇక్కడనే మొత్తం ప్రచారం చేసి 2 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. మరి అదే విధంగా శంకరాచారి అన్న వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మగారు, అన్న వాళ్ళ వైఫ్, వాళ్ళ భార్య వదిన, మరి వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఎంతో అపురూపంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కడుపు నిండా భోజనం పెట్టింది. మరి ఈ విధంగా ఏ దొరల బిడ్డలైనా కూడా, ఏ దొరల ఇంటికి పోతేనైనా
మనకి ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళనిస్తారా? అది మన అభిమానం. ఈ రాజన్న ఏంది 18,000 కోట్లకి అమ్ముడు పోయిండు. అదా రాజకీయ నాయకుడికి ఉండే లక్షణం? ఇదేదన్నా రాజకీయ వ్యభిచారమా? మనందరం ప్రశ్నించాలి. ఇంటికి వస్తే బయటికి వెళ్ళగొట్టాలి, గెదిమేయాలి. మరి ఇప్పుడున్న పరిణామాలలో ఇంకొకటి కూడా చెప్పాలని అనుకుంటున్నా. మనందరికీ విద్య, వైద్యం, అధికారం, ఆర్థికం, అక్షరం, ఉపాధి. విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఉంటే చాలు, మన కాళ్ళ మీద మనం నిల్చుంటాం. మరి అవి ఇస్తా అని చెప్పేసి ముందుకు వెళ్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఈ బహుజన మూవ్మెంట్ని మనందరం ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి, చిన్నలకి